బ్యాక్ టు న్యూస్. ఓ ఇంట్లో ఆరిపోయిన దీపం చీకట్లో మగ్గిపోతున్న 3 ఇళ్లలో వెలుగులు నింపింది. కొత్త జీవితాల్ని ప్రసాదించింది. కవలలకు జన్మనిచ్చిన తల్లి ఇక సెలవంటూ వెళ్లిపోతూ అవయవదానంతో 3కి ప్రాణం పోసింది. వనపర్తి జిల్లా మణిగిళ్లకు చెందిన గంగ ఇటీవలే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఆడమగ పుట్టడంతో ఆ కుటుంబానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ప్రసవం జరిగిన 3వ రోజే ఊహించని ఘటన. గంగకు ఫిట్స్ రావడంతో రక్త ప్రసరణ నిలిచిపోయింది. ₹1,00,000 ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. బ్రెయిన్ డెడ్ అని తేల్చేసిన డాక్టర్లు ఇక బతకడం కష్టమని చెప్పారు. దీంతో హైదరాబాద్ తీసుకొచ్చిన వైద్యుల నుంచి అదే సమాధానం వచ్చింది. అదే సమయంలో జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా అవయవదానం గురించి తెలుసుకున్న గంగ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో 2 కిడ్నీలు, లివర్ను తొలగించిన డాక్టర్లు ప్రాణాపాయంలో ఉన్న 3కి వాటిని అమర్చారు. మరణంలోనూ తన భార్య జీవించే ఉంటుందని గంగ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత జీవన్ దాన్ వారి ద్వారా అవయవదానం చేసే అవకాశం ఉంది, మీకు ఇష్టమైతే చేయొచ్చు, ఎవరి ప్రాణాలు అయినా కాపాడవచ్చు అనే వాళ్ళు కూడా చెప్తే మేము కూడా ఒప్పుకొని అవయవదానం చేయాలని నేను నిర్ణయించుకున్నాం. అందరం కలిసి మాట్లాడుకొని పెద్ద మనసుతో అవయవదానం చేయడాన్ని అంతా అభినందించినా పుట్టిన 3వ రోజే తల్లి ప్రేమకు దూరమైన 2 బిడ్డల్ని చూసి అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.